Germanton Hospital pioneers in world-class orthopedic, cardiology and multi-speciality care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. జనరల్ గా సమ్మర్ లో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఎక్కువ చూస్తుంటారు? మనకి చాలా రొటీన్ గా చూసేది సన్ స్ట్రోక్. మనకి మొత్తం బాడీ డీహైడ్రేట్ అయిపోయి వాటర్ ఒకటి సరిపోతుందా డీహైడ్రేషన్ రాకుండా ఉండాలంటే? అవాయిడ్ చేయాల్సింది ఈ టైంలో కాఫీ, టీ. ఇవి ఇంకా ఎక్కువ డీహైడ్రేషన్ కాజ్ చేస్తాయి అని. యూరిన్ కాస్త మంటగా వస్తుంది కదా చాలా మందికి, అదేంటండి సిమ్టమ్స్? హోల్డింగ్ యూరిన్ అంటే యూరిన్ ఆపుకోవడం ఇంకా ఎక్కువ డేంజరస్ దెన్ గోయింగ్ టు వాష్రూమ్ విచ్ ఇస్ నాట్ క్లీన్. విలేజెస్ లో ఎక్కువ చూస్తాం, కొంచెం నీరసంగా అనిపించిన సెలైన్లు పెట్టించుకుంటారు. నిజంగానే వాళ్ళు అది పెట్టగానే బలంగా తయారవుతారా? వాళ్ళు అడుగుతుంటారు డాక్టర్ దగ్గరికి వెళ్ళి, నాకు సెలైన్ పెట్టండి, నా దగ్గరికి కూడా వచ్చి సెలైన్ పెట్టండి అంటారు. బట్ కొన్ని సిచ్యువేషన్స్ లో అదే హార్మ్ఫుల్ గా తయారవ్వచ్చు మనకి. ఎన్ని రోజులకు ఒకసారి హెల్త్ చెకప్స్ అనేది చేయించుకోవాలి? సో ఈ మధ్యలో చాలా చిన్న చిన్న ల్యాబ్స్ 30 pages 40 pages రిపోర్ట్స్ మళ్ళీ చూస్తే చాలా తక్కువ కాస్ట్ లో ఇస్తున్నారు. కొన్నిసార్లు పేషెంట్స్ చెస్ట్ పెయిన్ అనే వస్తారు, కానీ చూస్తే ఈసీజీ నార్మల్ ఉంటుంది, 2D ఎకో నార్మల్ గా ఉంటుంది. అలాంటి టైంలో ఏంటంటే చాలా మంది ఏం చేస్తారంటే డైరెక్ట్ గా మెడికల్ షాప్కి వెళ్ళిపోయి ఏదో ఒక యాంటీబయాటిక్ తెచ్చుకొని అది వాడేస్తూ ఉంటారు. బట్ ఒక రోజు వస్తుంది మనకి ఏ యాంటీబయాటిక్ పనిచేయదు. అలాంటి రోజు వచ్చినప్పుడు విల్ బి రియలీ హెల్ప్లెస్. నమస్తే, నేను మీ హరిత. అత్యాధునిక సౌకర్యాలు, వరల్డ్ క్లాస్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, రోబోటిక్ సర్జరీస్లో టాప్లో ఉన్న అత్తాపూర్లోని జెర్మంటన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రస్తుతం నేనున్నాను. నాతో పాటు ఉన్నారు డాక్టర్ నివేదిత జోషి, ఇంటర్నల్ మెడిసిన్ అండ్ కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. జనరల్గా సమ్మర్లో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఎక్కువ చూస్తుంటారు? సమ్మర్లో మనకి వచ్చేవి మెయిన్లీ ఎండ బాగా ఎక్కువ ఉండటం, ఎస్పెషలీ ఏప్రిల్ మే ఆ టైంలో టెంపరేచర్స్ 40+ ఉంటాయి కాబట్టి మనకి చాలా రొటీన్గా చూసేది సన్ స్ట్రోక్. సో సన్ స్ట్రోక్ అంటే మనకి మొత్తం బాడీ డీహైడ్రేట్ అయిపోయి బాడీ టెంపరేచర్, కోర్ టెంపరేచర్ పెరిగిపోయి దాని మీద గిడ్డినెస్ రావటం, వేరే ఆర్గన్స్కి ఎఫెక్ట్ అవ్వటం, ఇలాంటివి చూస్తూ ఉంటాము. సో ఇది ఎలా అవాయిడ్ చేయాలి అనేది అంటే హైడ్రేషన్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలి, ఎక్కువ వాటర్ తీసుకోవాలి. ఆ పీక్ సమ్మర్ అవర్స్ ఏదైతే ఉన్నాయో బిట్వీన్ 11 to let's say 3-4 వరకు బయటికి వెళ్ళడం అవాయిడ్ చేయటము, లైట్ క్లోతింగ్, కాటన్ క్లోతింగ్ చేసుకోవటం, ఇలాంటి చిన్న చిన్న మనం ప్రికాషన్స్ తీసుకుంటే ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు అనమాట. అండ్ అనదర్ ఫ్రీక్వెంట్ థింగ్ వి సీ డ్యూరింగ్ సమ్మర్సెస్, ఈ డీహైడ్రేషన్ వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ, కిడ్నీ స్టోన్స్ కానీ ఇవి కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సమ్మర్లో యూరిన్ కాస్త మంటగా వస్తుంది కదా చాలా మందికి, అదేంటండి సిమ్టమ్స్? మోస్ట్లీ డీహైడ్రేషన్ రిలేటెడ్ ఉంటుంది. అండ్ ఈ చిన్న స్టోన్స్ ఏమన్నా ఈ డీహైడ్రేషన్ రిలేటెడ్ ఫార్మ్ అయిన వల్ల చిన్నగా మూవ్ అయినప్పుడు ఆ మంట రావటం, చిన్నగా పెయిన్ రావటం, పొడిచినట్టు, అట్లాంటివి మనం చూస్తూ ఉంటాం అన్నమాట. వాటర్ ఒకటి మంచిగా తీసుకుంటే రోజంతా సరిపోతుందా డీహైడ్రేషన్ రాకుండా ఉండాలంటే? వాటర్ ఎస్, వీ హ్యావ్ టు టేక్ అట్లీస్ట్ 2 to 3 liters నార్మల్ పీపుల్ అయితే. మళ్ళీ దీనికి హార్ట్ ఇబ్బందులు ఉన్న వాళ్ళు, కిడ్నీ ఇబ్బందులు ఉన్న వాళ్ళు, వాళ్ళకి రిక్వైర్మెంట్స్ వేరేగా ఉంటాయి. అది కాకుండా బటర్ మిల్క్, మజ్జిగ అండ్ కోకోనట్ వాటర్. బట్ కోకోనట్ వాటర్ అందరు తీసుకోలేరు, డయాబెటీస్ ఉన్న వాళ్ళు, కిడ్నీ ఇబ్బందులు ఉన్న వాళ్ళు తీసుకోలేరు. ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్, మనం డైరెక్ట్గా ఫ్రూట్స్ నుంచి తయారు చేసింది వితౌట్ యాడెడ్ షుగర్స్. మెయిన్గా మనం అవాయిడ్ చేయాల్సింది ఈ టైంలో కాఫీ, టీ. ఇవి ఇంకా ఎక్కువ డీహైడ్రేషన్ కాజ్ చేస్తాయి అన్నమాట మనకి సమ్మర్లో. ఎండలో వెళ్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వీలైనంతగా మీరు చెప్పారు కాటన్ దుస్తులు ధరించాలి, వాటర్ కొంచెం వీలైనంతగా ఎక్కువ తాగాలి అని. ఇంకా ఎలాంటి కేర్ తీసుకోవాలి? ప్రొటెక్టివ్ క్లోతింగ్ లైక్ హ్యాట్స్ కానీ, క్యాప్స్ కానీ అవి వేసుకోవాలి. లైట్ క్లోతింగ్, కాటన్ ప్రిఫరబుల్లీ. అండ్ వాటర్ బాటిల్ ఎప్పుడు క్యారీ చేయాలి. ఇవి సమ్ ఆఫ్ ద ప్రికాషన్స్ దే హ్యావ్ టు టేక్. యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? యూరిన్ ఒక మంటగా రావడమేనా, ఇంకా వేరే సిమ్టమ్స్ ఉంటాయి? వేరేగా రావచ్చు. యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది ఆడవాళ్ళలో, ఫీమేల్స్లో ఎక్కువగా చూస్తాము కామన్గా. దే ఆర్ అ రిస్క్ గ్రూప్ ఫర్ యూరిన్ ఇన్ఫెక్షన్ ఫస్ట్ థింగ్. అండ్ డీహైడ్రేషన్ ఇస్ అ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ యూరిన్ ఇన్ఫెక్షన్. సో డీహైడ్రేషన్ ఉంటే యూరిన్ ఇన్ఫెక్షన్ ఎక్కువ రావచ్చు. పబ్లిక్ వాష్రూమ్స్, మాల్స్లో కానీ ఎక్కడైనా ట్రావెల్ చేసేటప్పుడు యూజ్ చేసే వాష్రూమ్స్ అక్కడ హైజీనిక్గా లేకపోయినా యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లేదు మన కిడ్నీ స్టోన్స్ హైజీనిక్గా లేకపోయినా యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఎస్
సో మనం చాలా వాటిలో మాల్స్లో, ఎయిర్పోర్ట్స్లో, రైల్వే స్టేషన్స్లో అట్లా అన్హైజీనిక్ కండిషన్స్ ఏమన్నా ఉంటే యూరిన్ ఇన్ఫెక్షన్ త్వరగా క్యాచ్ చేస్తారు ఆడవాళ్ళు. అంటే బయటికి వెళ్ళినప్పుడు తప్పదు కదా మ్యామ్. బట్ హోల్డింగ్ యూరిన్ అంటే యూరిన్ ఆపుకోవడం ఇంకా ఎక్కువ డేంజరస్ దెన్ గోయింగ్ టు వాష్రూమ్ విచ్ ఇస్ నాట్ క్లీన్. అది కూడా నేను చెప్పాలనుకున్నాను. సో ఇవి అన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ యూరిన్ ఇన్ఫెక్షన్కి. సిమ్టమ్స్ వచ్చేసరికి మనకి యూరిన్ ఎక్కువ సార్లు వెళ్ళాల్సిన అవసరం వస్తుంది, మంటగా ఉంటుంది, యూరిన్ తక్కువ వస్తుంది, కొన్ని డ్రాప్సే యూరిన్ వస్తుంది కానీ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, కొన్నిసార్లు చిన్నగా కొన్ని బ్లడ్ డ్రాప్స్ కూడా రావచ్చు మనకి. సో ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి. అదే మేల్స్కి అంటే మగవాళ్ళకి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు నైట్ టైం యూరిన్ ఎక్కువ వెళ్ళటము, ఇలాంటి కొన్ని సిమ్టమ్స్ వాళ్ళకి కూడా ఉండొచ్చు. ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తే మీ దగ్గరికి ఖచ్చితంగా రావాలి? ఎప్పుడైతే యూరిన్ ఎక్కువ సార్లు వాష్రూమ్ ఒక 10 times 15 times వెళ్ళాల్సి వస్తుందో, లేకపోతే యూరిన్ చాలా తక్కువ వస్తుంది, హార్డ్లీ ఒక 3-4 డ్రాప్స్ వచ్చి ఆగిపోతుంది కానీ కడుపు ఉబ్బరంగా ఉంది, స్వెట్టింగ్ వస్తుంది, వామిటింగ్ వచ్చినట్టుంది, ఫీవర్ ఈజ్ అ మెయిన్ థింగ్. అగైన్ బ్లడ్ పడుతుంది యూరిన్లో, ఇక్కడ అబ్డమెన్లో సైడ్లో పెయిన్ వస్తుంది, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే ఖచ్చితంగా డాక్టర్ని కలవాలి. సన్ స్ట్రోక్ అంటాం కదా, ఎండాకాలం ఎక్కువగా వస్తుంది, ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? చెమటలు పట్టి బాగా నీరసంగా ఉండి కళ్ళు తిరగటము, ఇవన్నీ మెయిన్ సిమ్టమ్స్ అన్నమాట. గుండె దడ, రెస్ట్లెస్గా ఉండటము, ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి. చాలా రెస్ట్లెస్గా ఉంటారు, దాహంగా ఉంటుంది, వీక్గా ఉంటారు, కళ్ళు తిరుగుతాయి అంటారు, వేరేగా ఉండొచ్చు. యూరిన్ అగైన్ రాకపోవటము, అలాంటి సిమ్టమ్స్ ఉండొచ్చు. అప్పుడు ఏం కేర్ తీసుకోవాలండి? ఫస్ట్ ఒక కూల్ ప్లేస్లో కూర్చోవాలి, నీడలో, ఓకే, అండ్ విత్ ఫ్యాన్ ఆర్ ఏసీ వాట్ ఎవర్. హైడ్రేషన్ మెయిన్గా ఆ టైంలో మనకి వాటర్ ఒకటే లాస్ అవ్వదు, ఈ ఎండ వల్ల ఎలక్ట్రోలైట్స్ మనకి బాడీలో ఉన్న ఉప్పు శాతం, సోడియం, పొటాషియం ఇవన్నీ కూడా లాస్ అవుతాయి అన్నమాట సన్ స్ట్రోక్ వల్ల. సో అవన్నీ కూడా మనం రీప్లేస్ చేయాలి. సో ఓఆర్ఎస్ అంటే మీరు ప్రతిసారి వెళ్ళి కొనాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో ఒక వాటర్ బాటిల్, 1 లీటర్ వాటర్ బాటిల్లో ఒక టేబుల్ స్పూన్ షుగర్, ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మిక్స్ చేసిన అది ఇన్స్టెంట్ ఓఆర్ఎస్ అట్ హోమ్. యూ కెన్ డూ దట్. కోకోనట్ వాటర్, మజ్జిగ, అగైన్ దీస్ థింగ్స్. ఫీవర్స్ కూడా వస్తుంటాయి కదా సమ్మర్లో, అవి ఎలాంటి ఫీవర్స్, ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు కొంచెం ప్రమాదకరంగా భావించాలి? ఫీవర్స్ అనేవి అగైన్ ఎండాకాలంలో మస్కిటోస్ అట్లా ఎక్కువ అవటం వల్ల, సీజన్ ఎప్పుడైతే చేంజ్ అవుతుంటుందో సమ్మర్ టు మాన్సూన్, అగైన్ ఈ వైరల్ ఫీవర్స్ అన్నీ ఎక్కువ అవుతూ ఉంటాయి మనకి. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఇవన్నీ. అండ్ చాలామందికి గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటే లూజ్ మోషన్స్, వామిటింగ్స్ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ సమ్మర్ కాబట్టి బయట తింటూ ఉంటారు, దానివల్ల మళ్ళీ స్టమక్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి కామన్గా మనం చూసేది. ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఒకటి మనం నేను ఇంతకుముందు చెప్పినట్టు మన క్లోతింగ్ కానీ, హైడ్రేషన్ కానీ, మనం ఇంట్లో ఫుడ్ తినటం కానీ, బయట అంటే ఎక్కువసేపు స్టోర్ చేసిన ఫుడ్ అవాయిడ్ చేయటం కానీ, ఇవన్నీ మనం జాగ్రత్తలు పాటించాలి. ఇంకోటి, మనం విలేజెస్లో ఎక్కువ చూస్తుంటాం, ఏ ప్రాబ్లం వచ్చినా కొంచెం నీరసంగా అనిపించిన ఫ్లూయిడ్స్ ఎక్కించుకుంటారు, సెలైన్లు పెట్టించుకుంటారు. అది ఎంతవరకు సేఫ్? నిజంగానే వాళ్ళు అది పెట్టగానే బలంగా తయారవుతారా? అట్లా పెట్టించుకోవటం కరెక్ట్ కాదు. ఓన్లీ డీహైడ్రేషన్ ఉంటే మనం ఫ్లూయిడ్స్ ఎక్కించుకుంటే వాళ్ళు అడుగుతుంటారు డాక్టర్ దగ్గరికి వెళ్ళి, నాకు సెలైన్ పెట్టండి, నా దగ్గరికి కూడా వచ్చి సెలైన్ పెట్టండి అంటారు. బట్ కొన్ని సిచ్యువేషన్స్లో అదే హార్మ్ఫుల్గా తయారవ్వచ్చు మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొంచెం పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు, వాళ్ళకి డయాగ్నోస్డ్ కిడ్నీ ప్రాబ్లం కానీ హార్ట్ ప్రాబ్లం లేదనుకోండి, బట్ మనం ఫ్లూయిడ్స్ ఎక్కించామంటే బాడీలో వాటర్ రీటైన్ అయిపోయి ఆయాసం రావటం ఇలాంటివన్నీ జరగచ్చు. ఫ్లూయిడ్ ఓవర్లోడ్ అంటాము. సో అవన్నీ ఇవి యాక్సిలరేట్ చేయొచ్చు అన్నమాట ఇవన్నీ. సో డాక్టర్ చెప్పండి అస్సలు ఫ్లూయిడ్స్ జోలికి వెళ్ళకూడదు. ఇంకోటి, ఎన్ని రోజులకు ఒకసారి హెల్త్ చెకప్స్ అనేది చేయించుకోవాలి? హెల్త్ చెకప్స్ అనేది మనకి ఇప్పుడు మనకున్న లైఫ్ స్టైల్ ప్రకారము, మనకి ఉన్న సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే మనం ఎక్కువ కూర్చొనే ఉంటాము, ఎక్కువ ఎక్సర్సైజ్ చేయము. కాబట్టి ఎవరైనా 35 or 40+ ఉన్న వాళ్ళు అట్లీస్ట్ ఇయర్లీ వన్స్ అయినా చేయించుకోవాలి. ఎవరైతే 60+ or 55 to 60+ ఉన్నారో వాళ్ళు అట్లీస్ట్ 6 monthsకి ఒకసారి చేయించుకోవాలి. ఏది వాళ్ళకి ఏమీ హెల్త్ ఇష్యూస్ లేవు, అంతా బాగానే ఉన్నాయి అన్నా కూడా ఇట్లా చేయించుకోవాలి. లేదు వాళ్ళకి ఇంకా ఏమైనా బీపీ, షుగర్, థైరాయిడ్, ఏమైనా కొలెస్ట్రాల్ కానీ, హార్ట్ ఇష్యూస్ కానీ, ఆ డిసీజ్ని బట్టి వాళ్ళకి ఫాలో అప్ ఉంటుంది అన్నమాట.
కానీ ఈ మధ్యలో మనం కొత్త ట్రెండ్ ఏం చూస్తున్నాము అంటే చాలా మంది మనకి ఒక 30 pages నేను అదే అడుగుదాం అనుకున్నా. లోన్ తీసుకున్నప్పుడు సైన్ పెట్టించుకుంటారు కదా 30-40 pages, టెస్టులు చేయించుకున్నా అన్ని pages లో ఇస్తున్నారు రిపోర్ట్స్. ఎందుకంటే సో ఈ మధ్యలో చాలా చిన్న చిన్న ల్యాబ్స్ ఇవి 30 pages 40 pages రిపోర్ట్స్ ఇస్తున్నారు. కానీ ఇవి ఎంతవరకు అది అథెంటిక్ అంటే ఎంతవరకు కరెక్టో మనకు తెలీదు. చాలా ల్యాబ్స్ ఏవైతే ఇవి ఇస్తున్నారో వాళ్ళు NABL అంటాము, మనకి అక్రెడిటేషన్ లేని ల్యాబ్స్ కూడా ఇవన్నీ ఇస్తున్నారు. 30 pages 40 pages రిపోర్ట్స్ మళ్ళీ చూస్తే చాలా తక్కువ కాస్ట్లో ఇస్తున్నారు. సో జనాలు వెళ్ళి చేపించేసుకుంటున్నారు. కానీ అది కూడా ఉంటాయి. కరెక్ట్. సో ఆ రిపోర్ట్స్ ఎంతవరకు కరెక్టో మనకు తెలియదు. చాలాసార్లు మనకి డిస్క్రిపెన్సీస్ అంటే అక్కడికి ఇక్కడికి చాలా తేడా తెలుస్తుంది. సో ఈ రిపోర్ట్స్ చాలా వరకు మనం నమ్మలేమన్నమాట. సో నా సజెషన్ ఎప్పుడైతే మీరు ఏ డయాగ్నోస్టిక్ సెంటర్ అయినా ఏ హాస్పిటల్ అయినా అథెంటిక్గా ఉన్న దగ్గర వెళ్ళి చేయించుకోండి హెల్త్ టెస్ట్ అనేది. సో ఈ 30 pages 40 pages రిపోర్ట్స్ వచ్చేసరికి దాంట్లో చాలా అన్నెసెసరీ టెస్ట్ ఉంటాయి. వాల్యూ కొంచెం తేడా ఉన్న జనాలు భయపడిపోతున్నారు. అది కొంచెం ఎక్కువ ఉన్న నార్మల్ ఉండొచ్చు, బట్ జనాలు భయపడిపోతారు. సో ఇది కూడా మనం ఈ మధ్యలో ఎక్కువ చూస్తున్నాం అన్నమాట. ఇంకోటి పేషెంట్ సిమ్టమ్స్ వాళ్ళకు వేరే రకంగా ఉంటాయి. టెస్టులు చేయించుకున్నా రిపోర్ట్స్ చూసినా నార్మల్గానే ఉంటాయి. మరి దాన్ని ఎలా చూస్తారు మీరు? దీంట్లో 2 రకాలుగా ఉండొచ్చు. పేషెంట్కి చాలా ఇబ్బంది ఉండి రిపోర్ట్స్ నార్మల్గా ఉండొచ్చు. ఇది కూడా కొన్ని సిచ్యువేషన్స్లో చూస్తాము. కొన్నిసార్లు రిపోర్ట్స్ చాలా అబ్నార్మల్గా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు కిడ్నీ డిసీజెస్కి వచ్చేసరికి క్రియాటినిన్ అంటాము. ఈ కిడ్నీ టెస్ట్ మనం కిడ్నీ ఫెయిలియర్ కానీ ఏమైనా కిడ్నీ ప్రాబ్లం ఉన్నా చేసే బ్లడ్ టెస్ట్. అది నార్మల్గా 1 లోపల ఉండాలి, 4 ఉండొచ్చు 5 ఉండొచ్చు. కానీ పేషెంట్స్కి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఎందుకంటే వాళ్ళకి డిసీజ్ అనేది చాలా స్లోగా ప్రోగ్రెస్ అవుతూ ఉంది. వాళ్ళు రొటీన్గా చెక్ చేయించుకున్నారు, వాళ్ళకి తెలిసింది. ఇట్లా కూడా జరగచ్చు. కొన్నిసార్లు పేషెంట్స్ చెస్ట్ పెయిన్ అనే వస్తారు మనకి ఎమర్జెన్సీలో. కానీ చూస్తే ఈసీజీ నార్మల్ ఉంటుంది, ఎక్కువ 2D ఎక్కువ మనం ఏదైతే స్కాన్ చేస్తాం అది నార్మల్గా ఉంటుంది. హార్ట్ అటాక్ రిలేటెడ్ టెస్ట్ మనం చేస్తాం, అది కూడా నార్మల్ ఉంటుంది. అలాంటి టైంలో ఏంటంటే మనం అబ్జర్వేషన్లో ఉండి ఇంకొంచెం సేపు ఆగి అదే టెస్ట్ రిపీట్ చేస్తే అబ్నార్మాలిటీస్ రావచ్చు. సో ఎప్పుడు మనం ఏం చెప్తామంటే డోంట్ ట్రీట్ ద ల్యాబ్స్, ట్రీట్ ద పేషెంట్ అనే అంటాము. సో మనం ఒక వాల్యూ ఇచ్చి దాన్ని సర్చ్ చేసి నాకు ఇది అయిపోయింది నాకు ఇది లేదు అని అనుకోవడానికి లేదు. ఫీవర్ వచ్చినా, థ్రోట్ పెయిన్ వచ్చినా, ఏది వచ్చినా ఈ యాంటీబయాటిక్స్ అనేది ఒక 5 days ఖచ్చితంగా వాడుతున్నారు. అలా వాడొచ్చా? అది చాలా వరకు వాడటం కరెక్ట్ కాదు. చాలామంది ఏం చేస్తారంటే ఈవెన్ చిన్న చిన్న ప్లేసెస్లో అయితే డైరెక్ట్గా మెడికల్ షాప్కి వెళ్ళిపోయి ఏదో ఒక యాంటీబయాటిక్ తెచ్చుకొని అది వాడేస్తూ ఉంటారు. సో ఇలా వాడటం వల్ల ఏమవుతుందంటే మనకి ఏవైతే బ్యాక్టీరియా వైరసెస్ ఉంటాయో అవి అన్నీ దానికి రెసిస్టెంట్గా తయారవుతున్నాయి. సీరియస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ యాంటీబయాటిక్స్ పనిచేయటం లేదు, ఎందుకంటే మనం చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్కి వాడేస్తున్నాం వాటిని. సో ఈ అవేర్నెస్ అనేది జనాల్లో ఖచ్చితంగా రావాలి. మనకి యాంటీబయాటిక్స్ మనం ఇంకా కనిపెడుతున్నాము, బట్ ఒక రోజు వస్తుంది మనకి ఏ యాంటీబయాటిక్ పనిచేయదు. అలాంటి రోజు వచ్చినప్పుడు విల్ బి రియలీ హెల్ప్లెస్. డాక్టర్స్ కూడా చెప్తుంటారు కదా, ఎక్కువ వైరల్ ఫీవర్ వచ్చినా ఏది వచ్చినా యాంటీబయాటిక్స్ ఖచ్చితంగా వాడాలమ్మా, టైం తప్పకుండా 1-2 రోజులు వాడితే కుదరదు, 5 days వాడాలి అని చెప్తారు. సో వైరల్ ఇన్ఫెక్షన్కి మనం యాంటీబయాటిక్స్ ఇవ్వము. ఏదైతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అలా ఏమైనా ఉంటే మనం ఇస్తాము. ఆ ఇన్ఫెక్షన్కి ప్రకారంగా మనకి ఏదైతే ఎవిడెన్స్ ఉందో దాన్ని బట్టి యాంటీబయాటిక్ ఇస్తాము. ప్రతి ఇన్ఫెక్షన్కి ప్రతి ఇండికేషన్కి ఒక డోసేజ్, ఒక స్కెడ్యూల్ అంటాము. అంటే 5 days వేసుకోవాలా, కొన్ని ఇన్ఫెక్షన్స్కి 7 days, కొన్ని ఇన్ఫెక్షన్స్కి మనం మంత్స్ టుగెదర్ కూడా యాంటీబయాటిక్స్ ఇస్తూ ఉంటాము. సో అది పేషెంట్ కండిషన్ వాళ్ళకున్న డిజీజ్ బట్టి ఉంటుంది. సో ఆ డిసిజన్ డాక్టర్స్కి వదిలేయాలి వాళ్ళు. డాక్టర్ చెప్తేనే వినాలి, సొంతంగా ఎలాంటి ప్రయోగాలు చేయకూడదు. 26 years ఎక్స్పీరియన్స్తో డాక్టర్ మీర్ జవాద్ జార్ఖండ్ గారు ఇక్కడ అత్తాపూర్లో జర్మంటన్ హాస్పిటల్ని పెట్టారు. వరల్డ్ క్లాస్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంటున్నారు, రోబోటిక్ సర్జరీస్ అంటున్నారు. ఎక్కడ జరగనటువంటి అడ్వాన్స్డ్ సర్జరీస్ ఇక్కడ చేస్తున్నామని చెప్తున్నారు కదా, ఏంటవి అసలు? డాక్టర్ జవాద్ సార్ లీడ్ ఆర్థోపెడిషియన్ మన హాస్పిటల్లో. సో అన్ని ఆర్థోపెడిక్స్కి వచ్చేసరికి వాళ్ళకి రోబోటిక్ టెక్నాలజీస్ ఉన్నాయి. సో చాలా తక్కువ ఇన్సిషన్తో చాలా తక్కువ పెయిన్ పోస్ట్ ఆప్ స్టేతో సర్జరీస్ చేస్తున్నారు సార్. నా స్పెషాలిటీ అంటే జనరల్ మెడిసిన్కి వచ్చేసరికి మనకు 24/7 ఎమర్జెన్సీ ఉంది. ఎప్పుడైనా పేషెంట్స్ రావచ్చు, అటెండ్ అవ్వడానికి డాక్టర్స్ ఉన్నారు. ఓపీడీ సర్వీసెస్ ఉన్నాయి మార్నింగ్ 10 to 5.
మనకి అడ్వాన్స్డ్ ఐసీయూ ఉన్నాయి విత్ వెంటిలేటర్స్, డయాలసిస్, అన్ని హైయర్ యాంటీబయాటిక్స్ కానీ ఈ సర్వీసెస్ అన్నీ మనం ఇస్తున్నాము. ప్లస్ రొటీన్గా మనం చేసే అన్ని టెస్ట్లు కానీ హెల్త్ చెకప్స్ కానీ అవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. నివేదిత గారు, ఎలాంటి ప్రాబ్లమ్స్తో ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు? సో నేను చూసేది ఎక్కువ మనకి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే హైపర్ టెన్షన్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, వెయిట్ గెయిన్, వెయిట్ లాస్, ఇవన్నీ కూడా. సో ఇంకా మనకి ఇన్ఫెక్షన్స్ మెయిన్గా, అంటే అది యూరిన్ ఇన్ఫెక్షన్ అయ్యి ఉండొచ్చు, థ్రోట్ ఇన్ఫెక్షన్ అయ్యొచ్చు, లంగ్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, ఏదైనా బాడీలో ఏ ఇన్ఫెక్షన్ అయినా కూడా బ్లడ్ రిలేటెడ్ అంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న అలాంటి సిమ్టమ్స్ కానీ, అండ్ రొటీన్ ఆస్తమా, సిఓపిడి ఇలాంటివి, హెడ్ ఏక్స్, బాడీ పెయిన్స్. సో ఇవన్నీ మనం రొటీన్గా చూస్తూ ఉంటాం అన్నమాట. హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం అనేది ఇది నార్మల్ ప్రాబ్లమేనా? ఇట్స్ అ వెరీ బిగ్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా. మనము చాలా లార్జ్ స్కేల్లో గవర్నమెంట్ దీన్ని ట్యాకిల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే మీరు వినుండొచ్చు, అనీమియా బుక్త్ భారత్ అంటారు ఆ ప్రోగ్రామ్ని. సో ఇండియాలో చాలామంది ఆడవాళ్ళు హిమోగ్లోబిన్ అంటే రక్తం అనేది తక్కువ ఉంటుంది. దీనికి రీజన్ మోస్ట్లీ ఇంతకు ముందు వరకు, ఈవెన్ ఇప్పుడు కూడా ఐరన్ డెఫిషియన్సీ అంటాము. సో బాడీలో ఐరన్ తక్కువ ఉండటం వల్ల రక్తం తక్కువ తయారవుతుంది, దానివల్ల రక్తం తక్కువ ఉంటుంది. సో దానికి డైట్ మెయిన్గా మనకి ఐరన్ రిచ్ ఫుడ్, డ్రై ఫ్రూట్స్ కానీ ఆకుకూరలు కానీ ఇవన్నీ తీసుకోవాలి. ఉమెన్లో ఎస్పెషలీ మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ అంటే గైనిక్ ఇష్యూస్, ఎక్కువ బ్లీడింగ్ అవ్వటం కానీ ఇట్లాంటివి ఉంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉండొచ్చు. జెంట్స్కి ఆర్ ఎక్కువ వయసు ఉన్న వాళ్ళకి రక్తం తక్కువ ఉంటే డెఫినెట్గా దానికి వేరే వేరే కారణాలు ఉండొచ్చు. మనకి సింపుల్ ఐరన్ డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ కాకుండా వేరే వేరే ఇష్యూస్ కూడా ఉండొచ్చు. సో డెఫినెట్గా అది ఎవాల్యుయేట్ చేసి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ను నెగ్లెక్ట్ చేయకూడదు అసలు. ప్రతిదీ ఏ సిమ్టమ్స్ కనిపించినా, ఎలాంటి పెయిన్ కనిపించినా మీలాంటి డాక్టర్ దగ్గరికి రావాలి. 10 కాలాల పాటు చల్లగా ఉండాలంటే, అంతేనా మ్యామ్? థ్యాంక్ యూ. Germanton Hospital pioneers in world-class orthopedic, cardiology and multi-speciality care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad.